హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేహా శర్మ డైరీస్. చిన్నపిల్లలకి ఎంతగానో ఉపయోగపడే మంచి హెల్దీ జ్యూస్తో మీ ముందుకు వచ్చేసానండి. దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనండి. బరువు తక్కువగా ఉన్న పిల్లలకి, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న పిల్లలకి ఈ జ్యూస్ చేసి పెట్టారంటే చాలా హెల్దీగా బరువు పెరగడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి. ఇంకా దీని ప్రిపరేషన్ చూసేద్దాం వచ్చేయండి. ఈ జ్యూస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇక్కడ 5-6 నుంచి ఖర్జూరం అండి పిక్కలు తీసుకొని వేసుకోవాలి. 10 నుంచి 12 వరకు కిస్మిస్, 10 జీడిపప్పు పలుకులండి కడిగి వేసుకున్నాను. 8 బాదం పిక్కలండి, 8 నుంచి 10 వరకు తీసుకోవచ్చు. రాత్రి నానబెట్టినవండి, పొట్టు వలిచేసి ఈ విధంగా వేసుకోవాలి. బాగా పండిన 2 అరటిపళ్ళను తీసుకోండి. ఇక్కడ నేను బెల్లం ముక్కను యాడ్ చేస్తున్నాను. ఇది నచ్చకపోతే పటిక ముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చండి. బెల్లం ఇంకా హెల్దీ కాబట్టి నేను బెల్లాన్నే తీసుకుంటున్నాను. వీటినన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. బనానాని మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగనే వేసిస్తే మిక్సీ పట్టినప్పుడు సరిగ్గా నలగదండి, ముక్కలుగా ఉండిపోతుంది. వీటినన్నిటిని బరకగా మిక్సీ పట్టుకోవాలండి. నాకు ఇక్కడ సరిగ్గా నలగలేదు, మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేశాను. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ మెత్తగా వద్దు, అలాగనే మరీ పలుకుల్లాగా వద్దు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులోకి 1 గ్లాసు పాలను యాడ్ చేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ముందే పాలను యాడ్ చేసిస్తే మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా నలగవేండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్లాసుల్లోకి వేసేసుకోవడమేనండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోని పైన గార్నిష్ చేసేసుకోండి. నచ్చవు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ నేను మా పిల్లల కోసము డ్రై ఫ్రూట్స్ తోని డెకరేట్ చేశానండి. ఈ మధ్యకాలంలో పిల్లలు సరిగ్గా తినటం లేదు కదండి. అలా తినకపోవడం వల్ల వీక్ అయ్యి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మా పిల్లలు కూడా ఈ మధ్యన తినడం లేదండి, వీక్ అయిపోయారు. మా పిల్లల కోసం ఈ జ్యూస్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేశానండి. తప్పకుండా ఇంట్లోనే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడానండి. వారానికి 2 సార్లు ఈ విధంగా మీ పిల్లలకు పెట్టారంటే హెల్దీగా బరువు పెరగడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి. ఇక్కడ నేను మా 2 పిల్లలకి సరిపడగా ప్రిపేర్ చేశానండి. మీకు ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి. చిన్న పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. వారానికి 2 సార్లు ఈ విధంగా ట్రై చేసి చూడండి. కొద్ది రోజుల్లోనే మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగారండి. మరి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒక్కసారి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే అందరు పిల్లలకి ఉపయోగపడుతుంది కదండి. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. అయితే ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మ డైరీస్.